కొడుకుని జాకీలేసి లేపాల్సిన అవసరం ఆయనకేంటి చంద్రబాబుకి? లోకేష్‌కి ఇంకా ఇంకొకళ్ళు జాకీలేయాలా? జనమే ఏశారుగా. అంటే లోకేష్‌కి జాకీలేసి లేపింది నువ్వు. చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏది జీవో 1 తెచ్చి జాకీ ఏసింది నువ్వేగా. చంద్రబాబుకి జాకీలేసి లేపాలా ఒకళ్ళు? కొడుకుతో జాకీలేంచుకుని లేసే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడా? ఆయన ఇవాళ 4.0 ముఖ్యమంత్రిగా ఇక్కడ రాష్ట్రంలోనే భరించలేకపోతున్నాం. దేశం ఎలా భరించుదంటాడు. ఎవరు భరించలేకపోతుంది? నువ్వా? నీ పార్టీయా? భరించలేకపోతుంది ఎవరు? జైలుకెళ్తున్నాళ్ళా? భూమన కరుణాకర్ రెడ్డా? సుబ్బారెడ్డా? చెవిరెడ్డా? మిథున్ రెడ్డా? పెద్దిరెడ్డా? అంటే క్రిమినల్స్ భరించలేకపోతున్నారు. రాష్ట్రంలోనే క్రిమినల్స్ భరతం ఇలా పడుతున్నాడు. రేపు దేశంలోకి వెళ్తే మొత్తం దేశమంతా క్రిమినల్స్ భరతం పడతాడనా? ఇతను అన్న మాటలు నేను అంటోంది అదే. ఏది? ఈ మాటల ద్వారా చంద్రబాబు నువ్వే జాకీలేస్తున్నావు. పవన్ కళ్యాణ్ అంట చంద్రబాబుని, లోకేష్‌ని ఇద్దరికీ జాకీలేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు ఒకటి ఈ ఏడుపులో మనకి జగన్‌కి జాకీలేసేవాళ్ళు లేరు.